నా యజమాని 2 దుస్తులు, 2 మణుగుల వెండి, ఈ గిఫ్ట్స్ ఇమ్మని నన్ను పంపాడు అంటున్నాడు. మరలా అబద్ధం. అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం చెబుతాడా మనిషి అని అంటే, తను దక్కించుకోవడానికి అబద్ధం మీద అబద్ధం ఏంటి, అబద్ధం మీద మేడలు కడతాడు. కానీ గుర్తుంచుకో, ఆ రోజు ఆ అబద్ధాలన్నీ ఒకరోజు కూలిపోతాయి పేక మేడల్లా. ఎందుకంటే అబద్ధం ఎక్కువ రోజులు నిలవదు. అబద్ధం మీద అబద్ధం కట్టాడు. ఆ రోజు నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు అన్నాడు. ప్రవక్తల శిష్యులు ఇద్దరు వచ్చాడు అన్నాడు, ఎవిడెన్స్ లేదు. ఎఫ్రాయిము మన్య నుండి వచ్చారట, అడ్రస్ కూడా చేస్తున్నాడు. అంటే అలా అబద్ధాన్ని గోడ కట్టినట్టు కడతారంటే కొంతమంది కడతారు. అందులో బెస్ట్ నెంబర్ 1 ఎవరు? గెహజీ. ఈయనకన్నా మోతుబరులు ఉంటారు ఈరోజు, కాకపోతే పైకి కనబడరు అంతే. ఆయన మాట్లాడుతూ కిందకి చెప్తున్నాడు, ఇప్పుడేనా అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మనం బతిమలాడి 2 సంచుల్లో 4 మణుగులు వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 వాటి మీద వేయక వారు గెహజీ ముందర వాటిని తోడు మోసుకుని పోయి మెట్ట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయారు. నిజానికి మీరు ఆలోచించండి, నిజానికి ప్రవక్తే పంపించుంటే, నిజానికి 2 మనుషులే వచ్చుంటే డైరెక్ట్ లోపల తీసుకెళ్ళొచ్చు కదా, ఎలీసా దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. చూడండి, తను అబద్ధం మీద అబద్ధం. ఆ రోజు అలా జరిగిన తర్వాత, ఇదంతా జరిగిపోయిన తర్వాత ఏమీ తెలియనట్టుగా జరిగించాల్సిన రాజకార్యాలన్నీ జరిగించేసినట్టు మూతుడుచుకుని వచ్చేసింది అంటారు కదా, అలాగా ఆ రోజు గెహజీ మెల్లిగా పిల్లిలా అలా పక్కొచ్చి అలా నిలబడితే, ఇప్పుడు ఎలీషా గారు ఏం మాట్లాడుతున్నారు, అంతటి ఎలీషా వానితో 25 నుంచి చదువుదాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివి మరలా, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివి మరలా, గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఈ మాట వింటుంటే మీకు ఏదో గుర్తు రావాలి. అదామా, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అర్థమవుతుందా? దేవుడే తన ప్రవక్త ద్వారా సూటిగా ఆ రోజు గెహజీని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు తనకి కనీసం మనసులో కొంచెమైన భయం కలగలేదంటే, కలగక మరలా అబద్ధం చెప్తున్నాడు, నేను ఎక్కడికి పోలేదని, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. సేమ్ ఆదాము స్వభావం, సేమ్ కయ్యేను స్వభావం మరలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి చూడండి గెహజీలో. ఆ రోజు దేవుడే నేరుగా మాట్లాడాడు. ఈరోజు ఎలీషా ద్వారా నువ్వు ఎచ్చటి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నిజానికి ఆ రోజు ఆదామే మంచిదేమో, మంచిగా సమాధానం ఇచ్చాడు, నేను చెట్ల చాటును దాక్కున్నానని. ఈరోజు ఎంత అబద్ధం ఆడుతున్నాడు చూడండి. ఆల్రెడీ ఆడేశాడు చాలా అబద్ధాలు, మరలా ఇక్కడికి వచ్చేసరికి నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. అప్పుడు మరలా ఎలీషా మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు వెళ్ళలేదా, నువ్వు వెళ్ళలేదని నువ్వు బాగానే చెప్తున్నావు ఎలీషా గెహజీ, కానీ నేను నీతో వచ్చాను తెలుసా, నా మనసు నీతో వచ్చింది తెలుసా. అంటే దాని అర్థం ఏంటంటే, మన దేవుని దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు, తెలుసు కదా మనకి. అదే ఆత్మచేత నడిపింపబడుతున్న ఎలీషా కనుదృష్టికి కనబడని సృష్టం లేదు. ఆ రోజు గెహజీ ఏం చేశాడో ప్రతిదీ తెలుసు. చేసిన దానికి చివరికి ఏం పొందుకున్నాడు గెహజీ అని అడిగితే, ఆ బహుమానమే కాదు, ఆ బహుమానాలతో ఇంకో బహుమానం వచ్చింది. అది చాలా పెద్ద గిఫ్ట్. ఏంటది? కుష్టు, వైద్యం లేని రోగం వచ్చింది. ఈ ఒకే సందర్భంలో 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి నయమాను, 2 గెహజీ. గెహజీ దైవజనుడు కావాలి, దైవజనుడు కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. కానీ ఒక అన్యుడు దేవుని తరపున నిలబడిన ఒక ప్రతినిధి అయ్యాడు. నేను చెప్పేది ఏంటంటే, పరిస్థితులు మారుతుంటే ఆ పరిస్థితుల ప్రభావం మన మీద దాడి చేస్తుంటుంది. శోధనలు వస్తుంటే బలహీనతలు దాడి చేస్తాయి. కానీ ప్రభువు మనకిచ్చే భరోసా, నేను నీతో ఉన్నానని గెహజీకి ఎలా చెప్పాడు కార్యాలు జరిగించి, మనకు కూడా ఇచ్చే భరోసా, నువ్వేం భయపడొద్దు, నీతో ఉంటానంటాడైనా. నీతిమంతుల పక్షాన యుద్ధం చేస్తానన్నవాడు మన దేవుడు. నీతిమంతుల పక్షాన నిలబడి మనల్ని ఏది వేరు చేయకుండా మనకి కాపుదలను ఇచ్చేవాడు మన దేవుడు. ఆ రోజు అన్నీ పోగొట్టుకున్న తర్వాత చివరికి తను ఏం సంపాదించుకున్నాడంటే, ఆస్తులు ఏం రాలా, కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం తనతోనే పోలా, తన కుటుంబాన్ని తాకింది. చివరికి గెహజీ జీవితం ఏమైపోయిందంటే ఎవరికి తెలీదు. దేవుణ్ణి మోసం చేస్తే ఇలానే ఉంటాయి జీవితాలు. పరిస్థితులకు లొంగిపోయి ప్లేటు పిరాయిస్తే ఇలానే ఉంటాయి జీవితాలు. గెహజీ జీవితం ఏమైందో తెలియదు, కుష్టును సంపాదించుకున్నాడు. నిజానికి అతడు నిజాయితీగా నిలబడితే ఏలియా, ఎలీషా, గెహజీ అని చదువుకునే వాళ్ళం బైబిల్లో. ఉత్తర రాజ్యానికి మరొక మంచి ప్రవక్త గెహజీగా నిలిచిపోయేవాడు.
కానీ ఆ రోజు గెహజీ జీవితం చివరికి ఎలీషా గారు ఆ రోజు యుద్ధం చేయడానికి, క్షమించండి, ఆ ఎలీషా గారి ఆ ఇల్లంతటిని రథాలతో సిరియనుల దండు ముట్టేస్తే ఆ రోజు బెంబేలెత్తిపోయాడు. ఆ రోజు గెహజీ భయపడిపోయాడు. కానీ ఎలీషా, నువ్వేం భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు ఆ సైన్యం కంటే ఎక్కువ మంది నీకు కనబడతలేదా అని గెహజీ కొరకు ఆ రోజు ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ వ్యక్తి కూడా చూసేలాగా ఇతను కళ్ళు తెరవంటే అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడి చుట్టూ ఆవరించి ఉన్న అగ్ని రథాలను పోలిన ఆ దేవదూతల సమూహం ఆ రోజు గెహజీ కూడా చూశాడు. అంటే ఆ రోజు ఏమీ చేయలేడంటే మీరు గమనించండి, గెహజీ ప్రారంభం నుండి నిలకలేనోడు, ప్రారంభం నుండి సరైన విశ్వాసం లేనోడు, ప్రారంభం నుండి కూడా దేవుని కార్యాలని అనుభవించలేనివాడు. ప్రారంభం నుండే నువ్వెలా చెప్పగలవంటే, ఆ రోజు ఒక తల్లి కొడుకు చనిపోతాడు. అదే సందర్భంలో ముందు అధ్యాయంలో 4వ అధ్యాయంలోనే ఆ తల్లి కొడుకు చనిపోతే ఆ తల్లి కడుకును బాగు చేయమని ఆ రోజు గెహజీని తన కర్రిచ్చి పంపిస్తాడు ఎలీషా. కానీ ఆ తల్లి విడిచిపెట్టదు. యెహోవా జీవంతో నువ్వు వస్తేనే కానీ నేను ఎక్కడి నుండి వెళ్ళను అంటది. అంటే అప్పుడు లేచి వెళ్తుంటే ఈ అబ్బాయి కంగారు ఎక్కువ గెహజీకి. ఎవనొస్తాడే పరిగెట్టుకుని వెళ్ళాడు, మొఖం మీద ఇలా కర్రబెట్టాడు, లేగలేదు, ఏ సౌండ్ చేయలా. నిజమైన విశ్వాసిగా, నిజమైన విశ్వాసం ఉంచి ఆ రోజు పరిగెట్టుకుని వెళ్ళి ఆ కర్ర పెడితే నిజానికి లేవాలి. కానీ గెహజీ ఆ రోజు ఆ తల్లిని వాదార్పు చేయలేకపోయాడు. ఆ తల్లిని ప్రారంభం నుండి సరి అని విశ్వాసం లేనివాడు కాబట్టే మెల్లిమెల్లిగా ఒక రోజు వచ్చేసరికి తనలో ఉన్నది బయటకు వచ్చింది. చివరికి కుష్ఠరోగం వచ్చి జీవితాన్ని ముగించుకున్నాడు. ఆయన తన కుటుంబానికి కూడా అది వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. పరిస్థితులు మారుతున్నా, స్థితిగతులు మారుతున్నా ఎప్పుడు స్థిరత్వాన్ని, నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు. ఒక అబద్ధం చెబితే నిజాయితీగా ఒప్పుకోవడమే. మనం తప్పు చేస్తే లేదు, చెప్పినా వినట్లేదా, సైలెంట్ అయిపో, దేవుడు ఒకరోజు సమాధానం ఇస్తాడంతే. ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం అనుకుంటే అబద్ధం మీద అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి జీవితాన్ని తెచ్చుకోకండి. నిజాయితీ, దేవునికి నచ్చే యథార్థమైన బ్రతుకు, నిజాయితీ, ఇలాంటివి దేవునికి నచ్చే లక్షణాలు. యథార్థవంతుల మార్గములను ఆయన వర్ధిల్లింపజేస్తానన్నాడు. కాబట్టి మనం ఉండాల్సింది గెహజీల కాదు, ఎలీషాల, నయమానుల నమ్మకంగా. అంటే దానైతే ప్రభు మనకు అనుగ్రహించును గాక.